పల్లె జగల బాబా పల్లె పల్లె బాబా ఏంటి నాయన చెప్పండి, ఏంటి మీ కోరిక, ఏంటి చెప్పండి ఆయన. బాబా నాకొక సందేహం బాబా. ఏంటి నాయన? భర్తలు గొడవ పడినా ఇప్పుడు భర్తలు ఎందుకు సర్దుకుపోతున్నారు బాబా? తప్పదు నాయన, లేకపోతే వాళ్ళే బట్టలు సర్దుకుపోతారు. నాకు ఎప్పటి నుంచో ఒక అందమైన అమ్మాయి చేపట్టుకోవాలి అవసరంగా ఉంది బాబా. దాని ఏముంది నాయన, ఏదైనా షాపింగ్ మాల్ అవుతానా ఎవరంటా కొట్టు పెట్టుకోను ఆయన, చాలా మంది చేతులు పట్టుకో. బాబా శ్రీకృష్ణ జన్మస్థలం ఎక్కడుందో చూడాలనుంది బాబా. దాని దేవుంది నాయన, ఎవరినన్నా మర్డర్ చేసినా దొంగతనం చేసినా నేను తీసుకెళ్తాను ఆయన, వాళ్ళే తీసుకెళ్తాను. పిచ్చి కుక్క అంటారు కదా బాబా, ఒకసారి చూడాలనుంది బాబా. దాని దేవుంది నాయన, ఒకసారి ఇంట్లో అద్దం ఉంది కదా, అద్దంలో తెంగి చూడు నవ్వబడుతుంది నీకు. మీరే నాయన పనులన్నీ మానుకో నా దగ్గరకు వచ్చిన బయలు చేస్తున్నారే, మీరే పనికి పనులు నాయన. శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏందో షాపింగ్ అన్నా 2 అంగిలు కొనిచ్చినావు, నువ్వు అన్ని కొనుక్కున్నావు. బాగా కొనిచ్చినావు. బంగారు కోడి పెట్ట నువ్వు గుడ్డు పెట్ట, అమ్మా ధర్మం చేయడమ్మా, అచ్చం అప్సరసలా ఉన్నారమ్మా, ధర్మం చేయడమ్మా. అరే గుడి నిజం చెప్తా, నిజంగా నా అప్సరసలాగా ఉన్నారా? నిజమమ్మా, సేమ్ నిజం చెప్పాను అమ్మా, అచ్చం అప్సరసలాగా హాట్గా సెక్సీగా ఐటమ్ గల్లాగా ఉన్నారమ్మా. ఒక్క 5 రూపాయలు అమ్మా. 50 ఇవ్వండి. వాడు అడిగింది 5 కదా, నేను నువ్వేంది 50 ఇస్తా అంటున్నావు? అండి మీరు పొగరు, ఇంకొకరిని పొగనివ్వరా? ఎవరో గుడి 50 రూపాయలు ఉంచేసుకో, ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఇలాగే పొగుడతాము సరేనా? నా బంగారు గుడ్డి. అరే నువ్వు భవిష్యత్తులో పెద్ద ముష్టవాడు అయిపోవాలి. సరే అమ్మా, సరే ఎప్పుడు అడుక్కుంటూ ఇలాగే మంచిగా ఉండాలి సరేనా? సరే అమ్మా, మంచిగా ఉంటాను. పదండి. ఇది తీసుకొని ఇంటికి పో, నేను వస్తాను. జరుగు నిండా పైసాలే మన పాట వల్లేలే. నిజం చెప్పరా, అది అప్సరసలా ఉన్నారా? అవును సార్. నిజం చెప్పరా? అవును సార్. నా కాదు కానీ ఇప్పుడు చెప్పురా, అది ఎట్లుంది? ఎట్లా పెళ్లి చేసుకున్నాడు సార్ ఆమెని, ఎట్లా భరిస్తున్నారు మీరు? సరే కానీ నేను ఎట్లా చెప్పురా కొద్ది? బాగున్నాడు సార్. నిజం చెప్పురా. బాగున్నాడు సార్. నా కాదులే. సార్ దీనిలో పెట్టండి, నేను చెప్తాను సార్, చెప్తాను సార్. నిన్నటి వారికి నా గజ్జిముండ నా పక్కన ఉండేది సార్, ఏందిరా అది? నాకు ఒక్క పిల్ల అచ్చం దానిలాగానే ఉన్నారు సార్. ఏ అబ్బా రే. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఒక్క నిమిషం ఉండవే, మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా ధర్మం చేయండి అమ్మా, తమన్నా లాగున్నారమ్మా, సింగ్ లాగున్నారమ్మా, ధర్మం చేయండి. అనుష్క లాగున్నారమ్మా, ధర్మం. సాకిత లాగున్నావు, దగ్గరికి రా. పోయిగా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. అరే నేను కూడా నీ బాపతరా. నా బాప్తేనా? స్టార్ట్ చేద్దామా? ఏంట్రా ఏదో సాధించిన వాళ్ళకు తెగ ఆలోచించేస్తున్నా. ఏం లేదన్నా, నాకు ఒక డౌట్. నీ మొహం డౌట్ కూడా వస్తాయంట్రా, అడుక్కో చెప్తా. ఇప్పుడు ప్రతి మగవాడి విజయం వెనుక ఆడదుంటుంది అంటారు కదా, నిజమేనా అన్న? చరిత్రలో చెప్తున్నారు కాబట్టి నిజమే ఉండొచ్చురా. అవునా అన్న? మరి నేను ఇప్పుడు ఇద్దరిని ముగ్గురిని చేసుకొని సంక్రాంతి కళ్ళున్నాదాం అనుకుంటున్నా అన్న. ఒరేయ్, 2 ముగ్గురిని చేసుకుంటే సంక్రాంతి కలవడం కాదురా, సంతలో బర్రె అవుతావురా.